చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన వైఫల్యాల గురించి మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నేను సమర్థవంతంగా నియంత్రించలేకపోయాను, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విధంగా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయాను, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారనేటువంటి దాన్ని విస్మరించి, కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సమాధానం. గురువారం నాడు వర్షం వచ్చింది, శనివారం దాకా వర్షం కురిసింది. గురువారం ఏడున్నారు, శుక్రవారం ఏడున్నారు, శనివారం ఏడున్నావు, నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఆదివారం సాయంకాలం బయటకు వచ్చి ఏదో ఒక బోట్లో అట్టా తిరిగి నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా, నేను అట చేస్తాను, నేను ఇట చేస్తానని చెప్పి డాంబికాలు పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంది? వర్షం వస్తుంది, వాతావరణ శాఖ హెచ్చరించింది, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నువ్వు వర్షం రాకముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నావు, ఎటువంటి సమీక్ష నిర్వహించావు, ఏమి చేసావు అనేటువంటి దాని మీద సమాధానం లేదు. కాబట్టి వర్షం పడ్డ తర్వాతైనా నువ్వు వెంటనైనా ఏదైనా చర్యలు తీసుకున్నావు అంటే అది లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత వరద ఉదురుతుంది అని చెప్పి మీ దృష్టికి వస్తే అప్పుడు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా పాపం అప్పటికే మీ చేష్టల వల్ల, మీ నిర్ణయాల వల్ల, మీరు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు అక్కడ జనజీవనం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నువ్వు మీ సుపుత్రుడు చెప్తుంటాడు మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఏదున్నా సరే నిమిషాల్లో వచ్చేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ అంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు నా చేతికి ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ మీరు ఏమన్నా బంగారు రింగు లేకపోతే ఏమన్నా జాతక రీత్యా అనుకున్నారేమో, కాదు నేను ఎంత నిద్రపోయాను, ఎంత నిద్ర అవసరం, నాకు ఎంత తిండి అవసరం, నా బీపీ ఏంది, నా షుగర్ ఏంది, ఇట్లాంటి అన్న ఒక్క రింగులో కనిపెట్టేస్తాను నేను అనేటువంటి వాడివి. ఆ ఫింగర్లో ఉండే రింగుతో మొత్తం నీ ఆలోచనలు, నీకున్నటువంటి ఆరోగ్యాన్ని గురించి ఆకలింపు చేసుకునేటువంటి అంత శక్తి కలిగినటువంటి వాడు నీ కొడుకు నేను రియల్ టైం గవర్నెన్స్లో నెంబర్ 1 అని చెప్పేటువంటి వాడు. ఏమయ్యాయి మీ రియల్ టైం గవర్నెన్స్? ఎక్కడికి వెళ్ళాయి మీ నిఘాలు? మీకు చెప్పేటువంటి ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యాలు. కాబట్టి ఈరోజు సీఎం అదేవిధంగా తయారైంది. సంబంధిత శాఖల మంత్రులైతే అసలు ఎక్కడ పోయారో కూడా తెలియదు. ఈరోజు ఎక్కడ చూశాను పాప అచ్చెన్నాయుడు గారిని, జనం ఎవరు లేని దగ్గర నీళ్ళలో నిలబడి ఒక కర్ర పట్టుకొని నిలబడి ఫోటో తీయించుకొని ఉన్నాడు, వెనక సెక్యూరిటీ గార్డును పెట్టుకొని. రైతులు లేరు, పొలాలు లేవు, ఎక్కడో పాపం దిగి కారులో దిగి పోతా ఈడైతే మనం కొట్టకపోము, ఈడ సాగుందని చెప్పి దాన్ని కూడా ఒక పెద్ద ఆయనకన్నా పొడుగైనటువంటి కర్ర ఒకటి పట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రి, వెనక సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి, ఇంకెవ్వరు లేదు, నిలబడి ఒక ఫోటో తీసుకొని వరద సహాయక చర్యల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అని రాశారు. మాట్లాడేటువంటి మాటలు, నెపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టడం, మిమ్మల్ని జనాలు చీకొట్టడం లేదా? జనాలు మీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరన్నా 10 మంది ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలబెట్టి అక్కడ చేతులు ఊపుకుంటా పోయి, మొన్న ఎవరో ఒక యువకుడు అక్కడ ప్రశ్నిస్తా ఉంటే నువ్వు పని తిరిగి ఫోటోలు తీయించుకుంటున్నావు అంటే పని అంటున్నాడు చంద్రబాబు దాంట్లో కూర్చొని, బోట్లో కూర్చొని. అంటే ఆగితే మళ్ళీ ఇంకా అడగతారేమో అన్నట్టుగా. సరే వీళ్ళందరి సంగతి వదిలేద్దాం. నీ కొడుకు పాపం మాట్లాడితే ప్రతి దగ్గర నేనున్నా అన్నాడు, ఎక్కడ కనిపించడం లేదే, ఎక్కడ కనిపించలేదే. శుక్రవారం కనిపించలేదు, శనివారం కనిపించలేదు, ఆదివారం మాత్రం మంగళగిరిలో కనపడ్డాడు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు, సోమవారం వచ్చాడు. అంటే మీకున్నటువంటి ప్రియారిటీస్ ఏంది? ప్రజల యొక్క ప్రాణాల కన్నా, ప్రజలకు సంబంధించినటువంటి సహాయక చర్యల కన్నా, ప్రజలకు అందించాల్సినటువంటి ఆహారం, వైద్యం, ఇతర అవసరాల కన్నా, సురక్షిత ప్రాంతాలకు ప్రజలకు తరలించడం కన్నా మీకు అదర్ ప్రియారిటీస్ ఉన్నాయనేటువంటిది అర్థమవుతుంది. లేకపోతే దీని మీద మీరు దృష్టి పెట్టకుండా ఇతరత్ర వాటి మీద దృష్టి పెట్టడానికి మీ ఆలోచన ఏంది? ఆ పనిలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తలు, దానికి సంబంధించి ఆ ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఆ 3 ఐపీఎస్లను ఇబ్బంది పెట్టాలా అన్నటువంటి ఆలోచన, దాని మీద ఉన్నటువంటి ధ్యాస, దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల మీద ఉంటే ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఇంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించి ఉండేది కాదు. అందుకనే చంద్రబాబు చెప్తున్నాడు ఇది చరిత్రలో పెద్ద రికార్డు. గోదావరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా నిర్వహించాడు. చంద్రబాబు నాయుడు పోవడం, అధికారులందరూ ఆయనతోటే పోవడం, సహాయక చర్యలు కుంటుపడ్డం. నువ్వు ఎంతసేపటికి పబ్లిసిటీ స్టంట్ పిచ్చిలో ఏదైతే గోదావరి పుష్కరాల ప్రాణాలు తీసుకున్నావో అదేవిధంగా ఇక్కడ కూడా బోట్ల మీద తిరుగుతా ప్రజల ప్రాణాలు తీసుకోవడానికి ఉన్నటువంటి నీ ప్రియారిటీ, నీకున్నటువంటి ప్రాధాన్యత, ప్రజలకు సంబంధించి మనం ఇక్కడ కూర్చొని విశ్లేషించి చేద్దామనేటువంటి ఆలోచన లేకుండా ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. చెప్తున్నాడు నేను మామూలు సీఎంని కాదు 95 సీఎం అని. 95 సీఎం అంటే గుర్తుకొస్తుంది, నువ్వు డ్రామాలు సీఎంవి, నువ్వు మాట మీద నిలబడేటువంటి కావడివి కాదు, నువ్వు మాట తప్పేటువంటి సీఎం అని చెప్పి 95 సీఎం అనగానే ప్రజలకి అనేక రకాలైనటువంటి అనుమానాలు వస్తున్నాయి.
కాబట్టి నువ్వు పదే పదే నేను 95 సీఎంని అనడం నీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రజల్లో 95 సీఎంగా నీ మీద మరకలు ఉన్నాయి, నీ మీద మాయనటువంటి మచ్చలు ఉన్నాయి. కాబట్టి నువ్వు దానికి సంబంధించి ఏదేదో మాట్లాడతా నేను 95 సీఎం అని చెప్పి భయపడడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు వరద ఉధృతికి బోట్లు కొట్టుకొని వస్తే దానికి వైఎస్ఆర్సీపీ ఈ విధంగా కుట్ర పడిందంటావా? ఏమన్నా కాస్తైనా మెదడులో నీకు గుంజుంటే అటువంటి మాటలు మాట్లాడతావా? ఇదే మాట 2019లో మీ వాళ్ళ చేత మాట్లాడిచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళలో దిగాడు. అప్పుడు దాకా పాపం తడిచిపోతానేమోనని చెప్పి బోట్లో పైన కూర్చొని తిరుగుతుంది. జేసీబీ పైనకి తిరిగినటువంటి నువ్వు విధులేని పరిస్థితుల్లో నీళ్ళలో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజులు పలకడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక శాశ్వతమైనటువంటి పని కల్పించడం, నీ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అమరావతి ఆ చుట్టుపక్కల ఎక్కడ ఒక శాశ్వతమైనటువంటి పని కనిపించకపోవడం, ప్రజలు నిన్ను ఇదిగో చంద్రబాబు ఇది చేశాడని చెప్పుకోలేకపోవడం, నువ్వు చెప్పుకోలేకపోవడం, ఈ ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డం మొదలుపెట్టావు. నువ్వు చేసినటువంటిది ఏదైనా ఉంటే చెప్పు, అయ్యా ఇదిగో నేను చేశానని చెప్పు, మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి ఇదిగో నేను రిటర్నింగ్ వాళ్ళు కట్టానని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి అయ్యా నీ వల్ల ఈరోజు మేము ఇబ్బంది పడలేదు, మేము సంతోషంగా ఉండగలిగామని చెప్పారు. అటువంటి పనులు చేయలేనటువంటి చేతగానటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చివరికి ఏమని సంబోధిస్తావు? ఎస్కోబార్తో సంబోధిస్తావా? ఎస్కోబార్ లాంటి వాడు జగన్ అంటాడా? రాజకీయాలలో నేను అడుగుతున్నా, పదే పదే అడుగుతున్నా, 2 ఎకరాల పొలం నుంచి 25,000 కోట్ల రూపాయలకి ఎగబ్రాకినటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి ఈరోజు అందరూ చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాడు జగన్ బెస్ట్, చంద్రబాబు వేస్ట్ అని. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి మాట జగన్ బెస్ట్, చంద్రబాబు వేస్ట్ అని చెప్పి. కాబట్టి అటువంటి బెస్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం, నువ్వు వేస్ట్గా నేను జనాలు అనుకునేటప్పటికీ ఆ ఫ్రస్ట్రేషన్లో తట్టుకోలేక నోటుకొచ్చినట్టుగా మాట్లాడి ఏదో ఒక విధంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను ఏదో ఒకటి మాట్లాడేస్తా, ఎవరో ఒకరి మీద నెపం నెట్టేస్తా, నా తప్పు లేదన్నట్టుగా ప్రవర్తించడం కాదు. నువ్వు చేసినటువంటి నీ వైఫల్యాల ఫలితం ఈరోజు ఆ ప్రాంత ప్రజలు, విజయవాడ ప్రాంత ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విమర్శలు మాని, ఈ పబ్లిక్ స్టంట్లు మాని, పబ్లిసిటీ స్టంట్లు మాని, దానికోసం ప్రచార ఆర్భాటాలకు స్వస్తి పలికి కనీసం ఇప్పుడైనా సరే మిగిలి ఉన్నటువంటి ప్రజల పాపం ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి చేతనైతే సేవ చేయడానికి ప్రయత్నించు తప్ప దానిని ఏదో ఒక విధంగా వక్రీకరించి నా పొరపాటు లేదు అని చెప్పి నువ్వు తప్పుకుంటే మాత్రం చరిత్ర నిన్ను క్షమించదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.